ప్రతి మనిషి ఏదో విధంగా తగులుసు కనపడుకుంటే ఉంటాడు. కానీ ఆ కష్టాన్ని కూడా ఒక అగ్ని పరీక్ష లెక్క చూడాలి. అది దేవుడు పెట్టిన ఒక శిక్ష అనుకోవాలి. ప్రకృతి వైఫల్యాల వల్ల మానవుడు నష్టపోతలేడు. మానవుని వైఫల్యాల వల్ల మనిషే నష్టపోతున్నాడు. ప్రేమనురాగాలు కోల్పోతున్నాయి. డబ్బనే వ్యామోహంలో కప్పబడుతుండ్రు. ప్రేమలు లేవు, మన్ను లేవు, మసాడాలు లేవు. అంత నటన, అంత జీవితం. నా 40 సంవత్సరాల అనుభవాలు చెప్తున్నా. నానే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు. నీకు నువ్వే బిడ్డ. నీకు ఎవరో ఉన్నారని గర్వించబోకు. ఎవ్వరు నీ ఎంట లేరు. నీ ఒక్కనివే. నీకు సుఖాన్ని కూడా దోసుకుంటారు, నీ ఆనందాన్ని కూడా దోసుకుంటారు. దాన్ని తట్టుకున్నప్పుడే జగత్కి గురువైపోతావు, సమాజానికి ఒక వ్యక్తిగా మిగిలిపోతావు. కానీ వాడు నిన్ను అందుకోలేడు ఈ సృష్టిలో. నువ్వే గెలుస్తావు. ఇలాంటి సమయములే బలమైన దృఢమైన సంకల్పంతో దైవాన్ని నమ్ముకుంటూ ముందుకోవాలి. జరిగింది మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. కానీ మనసులో ఏమంటే ఎట్లాంటి వాళ్ళో తెలిసిపోయింది. కాబట్టి భవిష్యత్ తరానికి ఇది ఒక గుణపాఠం కావాలి. ఇది నగ్న సత్యం. ఏది మనది కాదు. తినే బుక్కడు కూడా గుంజుకునే పోయే మనుషులున్నారు. ఏమి లేకున్నా బ్రతకాలి. ఏది నీ ఎంట తీసుకురాలేదు, ఏది నీ ఎంట తీసుకుపోవు. నువ్వు నమ్ముకున్న నమ్మకం, నీ మంచితనమే నీ అంత్యక్రియల దాకా వస్తుంది. ఇది నగ్న సత్యం. నాకు ఒరిగేది ఏం లేదు. నా వయసు అయిపోయింది, అంత అయిపోయింది. కానీ మనసులంటే ఏంటిదో తెలుసుకున్నా. ఇది మరణించే వరకు ఈ మనసుల నుంచి పోదు. మరణించే వరకు పోదు. ఇప్పుడు ఇలాంటి మనసులు ఉంటారు కూడా అనుకున్నా నేను. సెలెక్ట్.